2005 వరకు నేను పాస్పోర్ట్ కూడా తీయలేదు. ఎందుకు ఎటు వెళ్ళదు, అదొక శోధన, పల్లెలన్నీ తిరగాలని చెప్పి సువార్త ప్రకటించాలి. దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన కళలు, దేవుడిచ్చిన భారము, బాధ్యత, సువార్త ప్రకటించాలి నేనని పల్లెలు తిరిగి ఇప్పటికి కూడా సుఖానికి అలవాటు పడను నేను. మా చర్చిలో ఇప్పటికి కూడా సరైన ఫెసిలిటీస్ ఉండవు, ఫ్యాన్లు కూడా లేవు, నాకు కారు లేదు, ఏసీలు ఉండవు, ఏముండవు, అవసరం లేదు. మన సువార్త ప్రకటించాలి, వాక్యం ప్రకటించాలి. దేశాల్లోకి కూడా వెళ్ళాను నేను, సువార్త చెప్పాను, దేవుడు తీసుకెళ్ళాడు. తర్వాత 2005లో పాస్పోర్ట్ తీయమన్నాడు. 2005లో తీసి 8 వరకు అలాగే ఉండా. మళ్ళీ దేవుడు మాట్లాడటం ప్రారంభించి 2008లో స్టార్ట్ చేశాను. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి సువార్త ప్రకటించడానికి, అమెరికా దేశం లాంటి దేశాలు 10 సార్లు వెళ్ళి ప్రతి రాష్ట్రంలో సువార్త ప్రకటించడానికి, ప్రతి సంఘంలో అన్ని దేశాల చర్చిలు విజిట్ చేసి, అన్ని భాషల చర్చిలు విజిట్ చేసి సువార్త వాక్యాన్ని ప్రకటించాను పిల్లారా. దేవుడు నీ